ఒక కుంటి వికలాంగుడైన భక్తుని కోసం ఆ ఏడుకొండల తిరుపతి బాలాజీ రాజు సమర్పించిన రాజభోగాన్ని తిరస్కరించారు. బంగారు పళ్ళెంలో అలంకరించి ఉంచిన 56 రకాల రాజభోగాలు అక్కడే అలాగే మిగిలిపోయాయి. కాని భగవంతుడు ఆ పేదవాడి మట్టికుండలో పెట్టిన సరళమైన పెరుగన్నం ప్రసాదాన్ని స్వీకరించాడు. అది ఎందుకు? ఇది తిరుమల దగ్గర ఉన్న కురువా గ్రామంలోని ఒక పేద కుమ్మరి కుటుంబంలో జన్మించిన భీముడు అనే వ్యక్తికి సంబంధించిన కథ. రోజంతా మట్టి పాత్రలు తయారు చేసి వాటితోనే కష్టంగా జీవనం సాగించేవాడు. అతను తిరుపతి వెంకటేశ్వరుని అపార భక్తుడు. కానీ అతడు అంగవైకల్యంతో బాధపడేవాడు. అందువల్ల ఎత్తైన కొండపై ఉన్న ఆలయానికి వెళ్లటం అతని వల్ల కాలేదు. అందుకే తన ఇంట్లోనే వెంకటేశ్వరుని మట్టి విగ్రహాన్ని తయారు చేసుకున్నాడు. తినడానికి అతని దగ్గర ఉన్నది కేవలం చల్లని పెరుగన్నం మాత్రమే. దానిని తన చేత చేసిన మట్టి పాత్రలో నింపి కన్నీళ్లు పెట్టుకుంటూ దేవునికి నైవేద్యంగా అర్పించేవాడు. మరోవైపు చోళరాజు తొండమాన్ ప్రతిరోజు గర్వంగా బంగారు